పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు, లాస్ట్లో ఆ స్మైల్, ఆ వింక్, అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇద్దరు ఒక అడుగు ముందుకేసి ఆ నెక్స్ట్ సంగతి చెప్పండి కొంచెం. లేదు, అది యాక్చువల్లీ ఆ వింక్ ప్లాన్ చేసింది కాదు, షార్ట్లో నాకు చెప్పలేదు. ఓకే. నాకు అసలు ఐడియా కూడా లేదు నేను చేస్తానని. రోలింగ్ అవుతుంది, ఇలా పైకి తీసుకురొచ్చే స్మైల్ ఇవ్వాలన్నారు. సరే సినిమా ఎండ్ అవుద్ది కదా అని అప్పటికప్పుడు నాకు ఏదో నా మైండ్ కల్లా అనిపించి నేను కన్నుకొట్టా. అవునా? అది యాక్చువల్లీ ఆ టైంకి ఎడిట్లో తీసేద్దామని కూడా అనుకున్నారు. సరే ఎడిట్ అయిపోయింది, ఎందుకు కనుగొడతావు ఇట్ అంటావు ఏందని కూడా అన్నాడు. తర్వాత ఎడిట్లో కూడా ఫస్ట్ ఉంచొద్దని అనుకున్నాం ఇనీషియల్ స్టేజ్లో. తర్వాత మరొక రోజు మా ఎడిటర్ వచ్చి, లేదు అది చాలా బాగుంది, ఆ కన్ను నుంచే మనము ఇది ఒక లీడ్ లాగా ఉంటుంది అది ఇదని చెప్పాడు. సో అది బై మిస్టేక్ చేసిన పని అయితే నేను మళ్ళీ ఈ ఎడిషన్ చేశా, కన్ను కొట్టినప్పుడు ప్రశాంత్ రెడ్డి రావాలని, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి అని. సో అలా అదే సినిమా అంతా ప్రశాంత్ చేస్తే నేను ఎండింగ్ కాడు లాస్ట్లో కార్తికేయ అయింది. ఈ రెండు నేను చేశా, మిగతాదంతా ప్రశాంత్ చేశాడు. కానీ ఆ వింక్కి మేము చాలా హుక్ అయ్యాము, మేము వెయిట్ చేస్తూ ఉంటాం కూడా. మరి సరే, ఇంకా నేను మాట్లాడితే చాలా రివీల్ చేసేలా ఉన్నాను, వద్దు. సో ఎస్, కార్తికేయ గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఇప్పుడు మీ మాటల్లో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు చెప్పారు, అక్కడ మాట్లాడిన వాటన్నిటికీ సక్సెస్ మీట్లో, థ్యాంక్స్ మీట్లో చెప్తాను అని చెప్పేసి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు 1 more బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు 1 more హిట్ అని అనదర్ హిట్. ఓకే, నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే, ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను, ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పా, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి మనసుని నమ్మి, ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్